హలో అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి నేను ఫ్రాన్స్, ములక్కాడ, ఎగ్స్ కలిపి కర్రీ చేస్తున్నానండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. అంటే నాకు ఇక్కడ ఎలక్ట్రిక్ చాపర్ ఉంది, నేను అందులో వేసాను. నాకు అంత సన్నగా తరగాలంటే టైం ఎక్కువ అవుతుంది, నేను ఎలక్ట్రిక్ చాపర్లో వేసేసాను. అందుకని అలా సన్నగా వచ్చాయి. మధ్యలో ఒకటి పెద్ద ముక్క వచ్చేసింది, తీసేసాను. మిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ కర్రీ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. మనకి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్లో కూడా నేను నా వీడియోస్లో చెప్తుంటాను మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెయిన్ టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం అది ఫ్రెష్గా వీలైనంత వరకు కూడా ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేస్తే మనకి బాగుంటుంది కర్రీ వచ్చేసి. ఈ ఆనియన్స్ కూడా మనకి గ్రేవీ రావాలంటే ఆనియన్స్ బాగా కొంచెం గోల్డిష్ కలర్లో ఫ్రై అయిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన ఉంటుంది కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటాం. తర్వాత నేను ఆల్రెడీ అయితే కొంచెం ములక్కాడలో నేను కొంచెం బాయిల్ చేశానండి. మనకి మళ్ళీ కర్రీ ఎక్కువ టైం పడుతుంది అనేసి నేను బాయిల్ చేసేసాను. లేదంటే ఇలాగైనా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే బాయిల్ చేస్తే మనకి కర్రీ తొందరగా అయిపోతుంది. ఫ్రాన్స్ కూడా నేను ఉప్పు పసుపు వేసి ముందుగా నానబెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టేస్తే అందులో వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే మనం ఫ్రాన్స్ బాయిల్ చేయాలి. అది బాయిల్ చేశాక నేను వేసాను అన్నమాట. ఇది కొంచెం పెద్ద ఫ్రాన్స్ అండి, మనం చిన్న ఫ్రాన్స్ అయినా కానీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి వైజాగ్లో సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదా, పెద్ద ఫ్రాన్స్ దొరికాయని చెప్పేసి తెచ్చారు. ములక్కడ ఫ్రాన్స్, ఆనియన్స్, మిర్చి బాగా మిక్సప్ అయిపోయి బాగా ఫ్రై అయిపోవాలి. సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం తొందరగా అయిపోద్దండి. తొందరగా అయిపోద్ది మీన్స్ అవి తొందరగా బాయిల్ అయిపోతే వెజ్జెస్ ఏమైనా ఉన్నా కానీ. పసుపు వేస్తాను. మనకి నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా మనకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోవాలి. ప్లస్ మనం వేసే మసాలాలు ఫ్రెష్గా ఉండాలి. ఆ రెండిటి మళ్ళీ కర్రీ అనేది ఉడకాలండి. ఆ మూడిటి మీద మనకి కర్రీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకు మించి ఏం లేదండి కర్రీస్ చేయడానికి. ఆల్రెడీ మనకి ములక్కాడ ఫ్రాన్స్ మనం బాయిల్ చేసేసాం కాబట్టి తొందరగా ఉడికిపోద్దండి కర్రీ. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే ధనియా పౌడర్ అండి, నేను ఫ్రై చేసి అందులో 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసి నేను పౌడర్ చేసేసాను. ఆ పౌడర్ వేస్తాను. నేను సపరేట్ మసాలా అయితే ఏమీ వేయలేదండి, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ధనియా పౌడర్. మనం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఓన్లీ ధనియా పౌడర్ ఒకటి వేసుకున్నాను నేను. ఎగ్స్ కూడా ముందే బాయిల్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని పెట్టుకున్నానండి అన్ని రెడీగా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ టైం తీసుకుంటుందని చెప్పేసి నేను ములక్కాడ కానీ ఫ్రాన్స్ కానీ ఎగ్స్ కానీ అవన్నీ నేను బాయిల్ చేసేసి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. మనకి ఇందులో నేనైతే చింతపండు రసం వేసానండి, మీరు అది లేకుండా కూడా చేసుకోవచ్చు. లేకుండా ఒక టేస్ట్ ఉంటుందండి, చింతపండు రసం వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. మీరు లేకుండా ఒకటి ట్రై చేసుకోవచ్చు, చింతపండు రసం వేసుకొని కూడా ట్రై చేసుకోవచ్చు.
అంటే పులుపు ఇష్టం లేకుండా ఉండే వాళ్ళైతే నార్మల్గా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కర్రీ బాగానే ఉంటుంది. కొంచెం పుల్లగా ఇష్టపడే వాళ్ళైతే మనం పులుపు వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు నేను తీసేసే ముందు వేసానండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అలా వేస్తే. యాక్చువల్గా నేను ఇంతకుముందు కర్రీస్లో అయితే ముందు వేసేదాన్ని కరివేపాకు వరకు, కొత్తిమీర తర్వాత వేసేదాన్ని. కానీ ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు కలిపేసి దించే ముందు వేసాను. ఆ కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలాసేపు ఉందండి. మనం ఫ్రైడ్ రైస్లో కూడా అలానే వేస్తుంటాం. మనం రైస్ అంతా అయిపోయిన తర్వాత దించే ముందు కరివేపాకు, కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఎందుకు మనకి ఆ ఫ్లేవర్ బాగుంటే కనుక ఏదైనా నీసు వాసన ఉన్నా కానీ తెలియకుండా ఉంటుంది. అందుకని నేను ఇలా నాన్ వెజ్ కర్రీస్లో ఇలా చేస్తాను. మీకు నా కర్రీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.